जुल्म के खिलाफ सच के साथ। तो जुड़े रहिए, खबरदार रहिए, सिर्फ ZHBTS न्यूज़ के साथ। काम की चीज़ देख के हमारे मैडम की बैठ लेने का రెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ముఖ్యంగా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అధికార పార్టీని గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుందని ఒకటే స్లోగన్ ప్రజల్లో ఉంది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కానీ చెప్పిన మాటలే కానీ చేతల్లో ఎక్కడా రాలేదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఏ గల్లీకి పోయినా ఏ ఇంటికి పోయినా మరి వాళ్ళ బాధ వ్యక్తపరుస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. అడగని కూడా ఇచ్చింది. 2 సంవత్సరాల్లో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి తప్పకుండా మాకు భరోసా ఉంది. పార్టీలో మరి చేసే నాయకులు కూడా మరి బాగా ప్రజల మధ్యలో ఉంటున్నారని చెప్తున్నారు. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. 10 ఏళ్ళు మరి ఒక రేషన్ కార్డు ఇవ్వలే, మహిళలకి ఏ స్థానము కల్పించలేదు. కాబట్టి రాజకీయంగా ప్రజల అవగాహన వచ్చింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసిన పార్టీ అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ గరీబ్ బాటావు అన్న పార్టీ. మరి గరీబ్ కోసానికి ఈరోజు ఇండ్ల స్థలం ఉంటే ఇల్లు కట్టిస్తుంది. ముఖ్యంగా ఈ 20 ఏళ్ళ నుంచి కూడా ప్రజలు కిరాయికుంటున్నారు. ఆ కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు ఇంటింటికి వెళ్తే. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుంది స్థలం ఉంటే. స్థలం లేని వాళ్ళకు కూడా సీఎం గారు చెప్పిండ్రు, అక్కడ వాళ్ళ పట్టణం కానీ పల్లెటూరు కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళకు కూడా 80 గజాలు ఇచ్చి వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి. కాబట్టి భరోసా కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లో ఉంది. తప్పకుండా మాకున్న జిల్లాలో ఉన్న 11 కూడా కైవసం చేసుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకు ఒకటే కోరుతున్నా, వేరే పార్టీకి ఓటేస్తే వాళ్ళు పని చేయలేరు. 10 ఏళ్ళు మనం చూసినాం. ఇప్పుడు కూడా ఓటేస్తే ఓటు వృధా అవుతుంది. అభివృద్ధి కోసం ఓటేయండి, మీ క్యాండిడేట్లను చూసి ఓటేయండి. మంచి క్యాండిడేట్లను సెలెక్షన్ చేసినాం. యూత్ ఎక్కువగా తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళు పని చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి మీ మధ్యలో ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.